రీల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా అందరినీ ఫిదా చేసేసింది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల తనదైన మ్యూజిక్తో తెలంగాణ అమ్మాయి ప్రేమ కథను వెండి తెరపైన చూపించిన తీరుకు జోహార్ అంటూ ఫ్యాన్స్ అందరూ సినిమా హాల్ వైపు పరుగులెడుతున్నారు. వరుణ్ తేజ్ ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న హిట్ సినిమా అతనికి ఖాతాలో పడిపోయింది. ఈ సినిమాలో మెగా పవర్ ఎంత ఉన్నా, శేఖర్ కమ్ముల ఎన్ని మ్యాజిక్లు చేసినా అవన్నీ సాయి పల్లవి నటన ముందు చిన్నవిగా కనిపిస్తున్నాయి. సాయి పల్లవి కోటగిరిలో పుట్టింది. కోటగిరి అంటే నిజామాబాద్ దగ్గర ఉండే కోటగిరి అనుకున్నారేమో. అందుకే తెలంగాణ యాసలో ఇంత బాగా డైలాగ్స్ అదరగొట్టింది అనుకుంటే అది మీ పొరపాటే. అసలు ఈ కోటగిరి తమిళనాడు, కర్ణాటక బార్డర్స్లో ఉంటుంది. అయితే సాయి పల్లవి పెరిగింది మాత్రం కోయంబత్తూర్. ఆమె చదువంతా కూడా అక్కడే పూర్తి చేసింది. అక్కడే తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది సాయి పల్లవి. జార్జియాలో ఒక యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేసింది. యూరప్, ఆసియాల మధ్యలో ఉండే ఒక చిన్న దేశం జార్జియా. అక్కడితో ఆమె చదువు అయిపోయింది. ఆ తర్వాత 2008లో ఈటీవీలో వచ్చే D4లో కనిపించింది. అందులో ఆమె డ్యాన్స్తో ప్రతి ఒక్కరిని మెప్పించింది. తర్వాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటిగా మలయాళం ప్రేమం సినిమాలో తన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల మనసు దోచుకుంది సాయి పల్లవి. అయితే ఇండస్ట్రీలో ఈమె చేసింది కేవలం 3 సినిమాలు. అవి మలయాళంలో 2, తెలుగులో 1. ఒక మలయాళీ అమ్మాయి అయి ఉండి కూడా తెలుగు ఫిదా సినిమాలో ఆమె చెప్పిన డైలాగ్స్కి అందరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా, ఎవరి నోటి వెంట విన్నా ఆమె పేరే వినిపిస్తుంది. హీరోస్, డైరెక్టర్స్ సైతం సాయి పల్లవి జపం చేస్తున్నారు. ఇంత బాగా అది తెలంగాణ యాసలో మాట్లాడడానికి అసలు కారణం ఆమె తెలుగమ్మాయి అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మొదటి సినిమాకే ఆమె పైన ప్రేక్షకులు కురిపిస్తున్న ప్రేమకి సాయి పల్లవి సోషల్ మీడియా ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలియజేసింది. భానుమతి పాత్రకి తాను న్యాయం చేసినట్లు భావిస్తున్నానని ఆమె ఒక పోస్ట్ చేసింది. దర్శకుడు శేఖర్ కమ్ములకి ఓపిక చాలా ఎక్కువని, సంవత్సరం పాటు ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టమని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. అర్థం చేసుకునే నిర్మాత దొరకడం తమ అదృష్టమని దిల్ రాజు గురించి చెప్పుకొచ్చింది. భానుమతి క్యారెక్టర్లో అంత బాగా నటించడానికి 100% కారణం వరుణేనని, అతను తనకు ఎంతో సపోర్ట్ చేశాడని సాయి పల్లవి అభిప్రాయపడింది. ఇదండి సాయి పల్లవి జీవిత చరిత్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.